యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారని. లోకమును జయించిన విజయము, రెండు విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. లోకాన్ని జయించటం, తర్వాత జయించిన విజయం ఎక్కడి నుంచి వచ్చుద్దంటే విశ్వాసాన్ని బట్టి విజయం వచ్చుద్దని బైబిల్ సెలవిస్తాం. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి విజయం వస్తుందంటే, అందుకనే లేఖనం సెలవిచ్చినట్టుగా ఇవాళ రెండు విషయాలు మనం కూడా గమనించాలి. లోకమును మనం కూడా జయించాలి. లోకంలో చాలా విషయాలు మనం జయించాలి. లోకంలో జయించాలి. లోకంలో చాలా విజయాలు మనం సొంతం చేసుకోవాలి. జయించాలి, విజయం పొందాలి అంటే ఏది సాధించాలన్నా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నమాట విశ్వాసాన్ని బట్టి తప్ప వేరేది అసాధ్యం అంటే. హల్లెలూయా. అందుకనే లేఖనం సెలవిస్తా ఉంది కదా, ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యమని బైబిల్ సెలవిస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకనే ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చినట్టుగా విశ్వాసం అంత ప్రధానమైంది ఈ రోజున. ఇవాళ మనం అనేక రీతిగా విజయం సాధించాలన్నా, లోకంలో సక్సెస్ అంటారు, సక్సెస్ పొందాలన్నా ఎవరైనా కానీ ఆయా రంగాల్లో మీకు తెలిసిందే చదువుకునే విద్యార్థులు చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, లేదా మనం వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా విషయాలు మనం విజయాలు సాధించాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మనం బాగా విజయాలు సాధించి మనం గొప్పగా కనపడాలి, గొప్పగా మనల్ని ఆయన నిలబెట్టాలని చాలా సందర్భాల్లో ఆలోచన కలిగి ఉన్నారు ఆయన. హల్లెలూయా. మరి మనం కూడా కొంత సహకరించాలి. ఇప్పుడు చదువుకునే విద్యార్థి బాగా విజయం సాధించాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి కదా. వారు చదువు మీద ఆసక్తి కలిగి బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వడానికి అవకాశం ఉంది. మనం కూడా చాలా సందర్భాల్లో మరి ఈ లోక సంబంధమైన చాలా అనేకమైన విషయాలు విజయం సాధించాలి అంటే చేసే పని మీద ఖచ్చితమైన శ్రద్ధ మనకు ఉండాలి. అవుతా చేయాలి, పని చేయాలి, శ్రద్ధగా ఉండాలి. చదువుకునే పిల్లలు బాగా చదువుకోవాలి. అందుకని ఈ రోజున పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న ఆ సక్సెస్కి సూత్రం ఏంటో చెప్తా ఉన్నాడు దేవుడు. సక్సెస్ సాధించాలంటే, విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఒక 6 విషయాలు నేను మీతో చెప్తాను. శ్రద్ధగా ఆలకించాలి. బాగా మంచి అనుభవం. ప్రతి వ్యక్తి కూడా, స్త్రీలైనా పురుషులైనా చదువుకునే విద్యార్థి అందరికీ పనికి వచ్చే వాక్యం. హల్లెలూయా. బాగా ఆలకించండి, శ్రద్ధ కలిగి ఉంది. మొట్టమొదటి పని మనం ఏం చేయాలంటే లేఖనాల ప్రభు సెలవిచ్చినట్టుగా ప్రసంగ గ్రంథంలో మాట చూడండి. ప్రసంగ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం ఒక మాట. ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికొచ్చిన ఏ పనైనా కూడా శక్తి లోపం లేకుండా చేయము. నీవు పనైనను హల్లెలూయా. బాగా ఆలకించాలి వాక్యం. అంత స్ట్రాంగ్గా దేవుడు చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటి విజయం సాధించాలి అంటే ప్రతివాడు కూడా ముందు పని చేయాలి. పని చేస్తేనే విజయం సాధిస్తాం. ఎవడైనా సరే ఏ పనైనా చేసుకునే ఇష్టం. ప్రతివాడు పని చేయాలి. వాక్యం సెలవిచ్చిందిగా అసలు పని చేయకుండా అసలు దేవుడు గట్టిగా చెప్పాడు. ప్రతివాడు ఏం చేయాలంట? పని చేయాలి. పని చేయకుండా ఎవరు భోజనం చేయకూడదు. అందుకనే పురుషులైన వారు ఉద్యోగ వ్యాపారాలు చేస్తే స్త్రీలు మీరేం కంగారు పడద్దు, మీరు కూడా ఇంట్లో బోల్డ్ పనులు చేస్తున్నారు. హల్లెలూయా. అన్నిటికీ పని మనుషులు లేరు కదా, మీకు ఉన్నారు. అన్ని పనులు చేసుకుంటారంటే బోల్డ్ డబ్బు మీరు ఆదా చేసినట్టు. అందుకని కంగారు పడవద్దు, మేమే పని చేయకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనుకోవద్దు. హల్లెలూయా. మీరు 2 పనులు చేస్తున్నారు. ఇటు దేవుని పని చేస్తున్నారు, మీకు కొంచెం బూస్టప్ ఇస్తున్నానమ్మా, ఏంటి అటు చూస్తారు. హల్లెలూయా. మీరు ఇటు దేవుని పని చేస్తున్నారు, కుటుంబంలో కూడా బోల్డ్ పనులు చక్కబెట్టడం ద్వారా బోల్డ్ ఆదా చేస్తారు. మీకు అసలు డోకానే లేదు పని చేయటం విషయంలో. మీరు పనిమంతులు అనే మాట నేను ఒప్పుకుంటున్నాను. తర్వాత వాక్యం మొదలు పెడతాను. హల్లెలూయా. అప్పుడు యాక్టివ్గా చూడండి, సంతోషం. కాబట్టి మొదట ఎవరైనా సరే మన జీవితాల్లో సక్సెస్ సాధించాలి, విజయం పొందాలంటే ముందు పని చేయటం నేర్చుకోవాలి. పని చేయమని బైబిల్ చాలా సార్లు చెప్పింది. 6 దినాలు కష్టపడి పని చేయమని, 7వ దినం విశ్రాంతి తీసుకోమని చెప్పింది. అట్లాగే చాలా చాట్ల పేతురు వాటిలో కూడా చూసాం, కష్టపడకుండా ఎవడో భోజనం చేయకూడదని, పని చేయాలని. అందుకని ఇక్కడ ఒక మాట చూసినప్పుడు ప్రసంగ గ్రంథంలో మొదట మనకు అది అర్థమైతే తర్వాత ఏం చేయాలంటే మన జీవితంలో చేతికొచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయాలంటే. హల్లెలూయా. సక్సెస్ సాధించాలి అంటే, విజయం పొందాలంటే మన శక్తి మేరకు పని చేయాలి. ఎలా చేయాలి పని? శక్తి మేరకు పని చేయాలి. అంటే 2 రకాలు ఉంటాయి అంటే 2 రకాలు ఉంటాయి. లేఖనాల్లో మాట ఉంది కదా, మీరు మొరపెట్టండి, నిజంగా మొరపెట్టమని 2 మాటలు ఉన్నాయి కదా. మొరపెట్టమంటున్నాడు అంటే మొరపెడతాం వేరంట, నిజంగా మొరపెట్టడం వేరంట. అట్లాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే ఆలోచన చేస్తే పని చేయాలి, శక్తి లోపం లేకుండా పని చేయాలి. ఊరినే పని చేస్తే కుదరదు, ఏదో అయ్యొచ్చినట్టు నామకార్థంగా పని చేస్తే కుదరదు. శక్తి లోపం లేకుండా మనం ఏం చేయాలి అంటే పని చేయాలి. అది ప్రతి వారు అర్థం చేసుకోవాలి. ప్రతి వారు కూడా అమల్లో పెట్టాలి. మనం ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి, శక్తి మేరకు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఆ పని నేను సాధించాలి, ఈ పని చేస్తున్నానంటే ఆ పనిలో నేను విజయం పొందాలన్న ఉద్దేశంతో మనం పని చేయగలిగితే తప్పనిసరిగా మనం దేవుడు కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. శక్తి లేకుండా చేయాలి, శ్రద్ధగా చేయాలి, పని చేయాలి. దాంతోపాటు ఇంకో మాట నేను చెబుతాను, ఎప్పుడు పని అప్పుడే చేయాలి. ఇది ప్రత్యేకమైన చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడు పని అప్పుడే చేయాలి. అవును కదా. ఇప్పుడు ఈ కూటం ఉంది, కూటానికి రావాలనుకోండి ఎప్పుడు రావాలి? ఈ టయానికి రావాలి. మనం ఏర్పాటు చేసుకున్న 10:30 నుంచి దాదాపు 1
12:30 1 గంట వరకు ఈ లోపల రావాలి. 1 తర్వాత మనం వచ్చి ఇప్పుడు కోట పెట్టమని కుదురుతా, ఎప్పుడు పని అప్పుడే చేయాలి. చదువుకునే విద్యార్థులు ఎప్పుడు చదువుకోవాలి? ఎగ్జామ్స్ ముందు చదవాలి. ఎగ్జామ్స్ అయినా చదివితే ఉపయోగం. తర్వాత చదువుకునే వయసులో చదువుకోవాలి. తర్వాత ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత అప్పుడు జీవితం అందరికీ అర్థం ఉంటుంది. అప్పుడు చదువుతానంటే వయసు ఉంటుంది, అప్పుడు చదువుతానంటే వయసు ఉంటుంది. అట్లా ఎవరైనా ఉద్యోగం చేసేవాడైనా, వ్యాపారం చేసేవాడైనా, పని పాటలు చేసేవాడైనా, ఎవరైనా కూడా మన జీవితాల్లో అన్నిటికన్నా ముఖ్య సూత్రం ఏంటంటే సక్సెస్ కంట ఎప్పుడు పని అప్లై చేయాలంట. ఎప్పుడు కూడా పనిని వాయిదా వేయకూడదండి. పనిని ఏం చేయకూడదు? వాయిదాలు అయితే అమ్మో మీకు తెలియదు ఏముంది. ప్రార్థన కూడా వాయిదా వేయచ్చా? ప్రార్థన వాయిదా అయితే ఏమవుతుంది? చేద్దాములే అనుకుంటే 5 నిమిషాల తర్వాత చేద్దాం అనుకున్నది ఆ రోజు కూడా చేయ ఒక్కొక్క సందర్భాలు. పని కానీ ప్రార్థన కానీ ఏది కూడా మన జీవితాల్లో ఏం చేయకూడదు చెప్పండి? వాయిదా వేయకూడదు, ఎప్పటిపైనప్పుడే చేయాలి. వాళ్ళ భక్తులైన వారందరూ కూడా లేఖనాల్లో సక్సెస్ పొందుకొని, విజయం పొందుకొని, దీవించబడి ఆశీర్వాదం అనే పేరు పొందుకున్నారంటే వారి జీవితాలు ఎందుకు ఊనే పొందుకున్నారా? అబ్రాహాము మొదలుకొని, నోవాహు మొదలుకొని, దావీదు మొదలుకొని భక్తులందరూ కూడా కష్టపడే మనస్తత్వం వారికి ఉంది. ఇటు ప్రార్థన చేయడంలో కానీ వ్యక్తిగతంగా కష్టపడి 2 విషయాలు చెప్తున్నారు. భయభక్తులు, దేవుని యందు భయభక్తులు ఉండే విషయంలో కూడా వారు కష్టపడ్డారు. అలాగే కష్టపడి వారికి చూపించిన ఏదో పని. అబ్రాహాము బొమ్మలు చేసుకునేవాడు, ఇంకేదో చేసేవారు, వ్యవసాయం చేశాడు. తర్వాత దావీదు లాంటి వారు గొర్రెల కాపరిగా ఉన్నారు. నోవాహు లాంటి వారు 120 సంవత్సరాలు తన స్పష్టం వ్యవసాయం పనులన్నీ చేస్తూనే వాటి నిర్మాణం చేశాడని లేఖనాల్లో చూసాం. అంటే విజయం అనేది ఖచ్చితంగా, సక్సెస్ అనేది ఒకటి కష్టపడాలి, రెండోది మనం చూసినప్పుడు ఇందా చెప్పినట్టుగా వాయిదా వేయకుండా ఎప్పుడు పని అప్పుడు చేయాలి. అది ప్రార్థన కావచ్చు, మరి ఏదైనా కావచ్చు మన జీవితాలు. అట్లా మనం జీవితకాలం అంతా మన పని మనం కొనసాగిస్తే సక్సెస్ మన సొంతం అవుద్ది, విజయం మన సొంతం అవుద్ది. ఎందుకు సొంతం అవుతుందండి? ఇప్పుడు సాధించే వాళ్ళంతా, విజయం పొందే వాళ్ళంతా ఊనే పొందుతున్నారా? విజయం పొందాలి వాళ్ళు మన జీవితాలు. కాబట్టి ఆ రీతిగా మరి మనం కూడా ఈ మొదటి అంశం గుర్తుపెట్టుకొని మన ఆత్మ జీవితాలు ముందుకెళ్ళే వారిగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. రెండో అంశము, విజయం సాధించాలి, సక్సెస్ పొందాలి అంటేనంట యాకోబు రాసిన పత్రిక చూడండి, ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు గురించి ఒక మాట ఉంది. ఆదికాండం 32వ అధ్యాయము 6వ వచనం చూడమ్మా. సహోదరుడైన వెళితిమి 400 మందితో ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అక్కడ పెడదాం. వాక్యం యాకోబు జీవితంలో జరిగిన సంఘటన. యాకోబు జీవితంలో జరిగిన సంఘటన మీరు గమనించాలి. ఈ రోజున రెండో సూత్రం ఏంటంటే మన జీవితాల్లో ఏది చూడకుండా ఒక నిర్ణయానికి మనం రాకూడదంటే, జీవితంలో ఎవడు ఏది సాధించాలన్నా, ఏ విజయం పొందాలన్నా కూడా ఎవరో చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని, వింటున్నారా? ఎవడో ఏదో మాట చెప్తే దాన్ని ఆధారం చేసుకొని ఒక నిర్ణయానికి మనం రాకూడదంట. బాగా వినాలి మాట. లోకంలో చాలా ఎక్కువ జరుగుతుంది. అది ఎవడైనా ఏదైనా చెబితే చాలు అంటే నమ్మేస్తాం. అది నిజమా కాదా వినటం తప్ప అంట్లా వినాలి, కానీ ఒక నిర్ణయానికి మనం రాకూడదు. వినాలి కానీ ఎవడు ఏది చెప్పినా నేను విన్నంటే కుదరదు కదా, వినాలి. కానీ దాన్ని బట్టి వాడు చెప్పిందే నిజం అనుకొని దాన్ని బట్టి వెంటనే ఒక నిర్ణయానికి మనం వచ్చేసాం అనుకోండి, చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎప్పుడు రావాలి నిర్ణయానికి? వాడు చెప్పింది అవునో కాదు నువ్వు కూడా సరిగ్గా వెళ్ళి నువ్వు కళ్ళతో చూడాలి, చెవులారా వినాలి, ఒక నిర్ధారణ నువ్వు చేసుకున్న తర్వాత నిర్ణయానికి రావాలి. విజయం సాధించాలంటే ఇది చాలా కీలకం అంటే. అలాగే ఇప్పుడు చాలా సార్లు ఏం జరిగిపోతుంది, ఎవడన్నా ఏదో విషయం చేస్తే చాలు, అవునా, వెంటనే నమ్మేస్తాం, వెంటనే మాట్లాడేస్తాం. లోకంలో కూడా చాలా విషయాలు ఉంటాయి. ఎవడన్నా ఒక మాట చెబితే చాలు, అవునా నిజమా, ఇవి నేను ఒక ఆమంటది యాంకర్, అవునా నిజమా, వెంటనే మనం కూడా ఒక నిర్ధారణకు వచ్చేసి, ఒక ఆలోచనకు వచ్చేసి, అవును అదెట్టా ఇదెట్టా నేను మన అవతల వారి మీద అబాండాలు వేయటం కానీ, అవతల వారిని ఇంకేదో మాట్లాడటం కానీ, లేకపోతే ఒక నిర్ణయానికి మనం వచ్చేయటం కానీ చాలా సందర్భాలు చేస్తాం. అట్లాంటి వాడు ఎప్పటికీ విజయం పొందుకోలేడంటే దేవుని కృప వాడి మీద నిలిచి ఉండదు అంటే. హల్లెలూయా హల్లెలూయా. మరి ఏం చేయాలండి? ఏం చేయాలి? అవతల వారు చెప్పిన ఆ విషయం వాస్తవమో కాదు. అందుకని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం రోజు మనం చదువుతున్నాం. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, మీతో చేస్తున్నానా? ప్రసంగం చేస్తున్నాను. నా ప్రసంగంలో రోజు ఇప్పుడు ఆ మాట వాక్యం మీకు తీసి చూపిస్తూ ఉంటాను. నేను చెప్పింది నమ్మమని చెప్పట్లా, చెప్పింది వింటున్నారు. అవునో కాదో రుజువు ఏంటి? వాక్యమే కదా. హల్లెలూయా. అందుకని బెరాక సంఘం ఉంది కదా, పౌలు గారు వాక్యం చేస్తేనే ఆయన వాళ్ళు ఆ రోజున వాక్యం అలా ఉందో లేదో అని లేఖనంలో పరిశీలన చేశారంటే. లేఖనాలు ఏం చేశారు? మనం ఎప్పుడు ఒక నిర్ణయానికి రావాలంటే లేఖనంలో నేను చెప్పిన మాట ఉందా లేదా, అప్పుడు ఒక నిర్ణయానికి నువ్వు వచ్చి ఆ మాటను ఆధారం చేసుకుని ముందుకెళ్ళాలి. అందుకని ఈ రోజున ప్రతి విషయంలో కూడా లోకంలో కూడా మీరు బాగా గమనించాలి. చాలా విషయాలు మనం సక్సెస్ పొందాలి, విజయం పొందాలి అంటే ఈ రోజున తొందరపడి ఒక నిర్ణయానికి రామాకు, తొందరపడి ఒక ఆలోచనకు వచ్చే మాకు మన జీవితంలో. కాబట్టి ఈ మాటను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు కనపడతాం. యాకోబు జీవితంలో జరిగిన ఒక సంఘటన చెబుతాను. యాకోబు చాలా కాలం తర్వాత తన అన్నను అయిన ఏశావును కలుసుకోవడానికి వస్తున్నాడు. యాకోబు చాలా గొప్ప ప్రార్థనాపరుడు. యాకోబు చక్కగా విశ్వాసంతో ఎప్పుడు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. మనకు తెలుసు, మోసగాడు అయినప్పుడు కూడా తన బ్రతుకును మార్చుకున్నాడు.
ఉంటున్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. కొంచెం లైట్గా నవ్వుకోండి. యాకోబు అండి అన్నట్టుగా అన్నా అంటే యాకోబు ఎవడా అన్నట్టు చూడమాకండి. హల్లెలూయా. మన తెలిసిన యాకోబే. అది పరిస్థితి. కాబట్టి యాకోబు మరి చూసినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసే మంచి అలవాటు ఉంది. ప్రార్థన చేశాడు. మరి ఈ విధంగా చాలా సంవత్సరాల తర్వాత మరి నా అన్నను నేను కలుసుకోవడానికి వెళ్తున్నానయ్యా, నీ చిత్తం ఏంటి అని ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు చెప్పాడు, అంతా నీకు మంచి జరుగుద్ది, ఖచ్చితంగా నిన్న మొన్నట్లాగా లేదు, ఏశావు మనసు మారిందని దేవుడు అభయం ఇచ్చి నువ్వు వెళ్ళు, నీకు మంచి జరుగుతుందని దేవుడు చెప్పారు. ఉండాలి మీరు ఇక్కడ. ఇల్లు మంచి జరుగుతుందని దేవుడు చెప్పాడు. కానీ ఎందుకో ఈయనకి డౌటు. ఒక చూద్దామని ఆలోచనతో ఏం చేశాడంటే రాయబారులు పంపించాడు ఏశావు దగ్గరికి. ఏశావు ఏ మనసుతో ఉన్నాడు, ఎలా నా మీదకి రాబోతున్నాడు కొంచెం చూసి రమ్మని రాయబారులు పంపించాడు. రోజున రాయబారులు వెళ్ళారు, చూశారు. ఏశావుతో మరి కలిశారో లేదో నాకు తెలియదు, కానీ ఏశావుని చూశారు. 400 మందితో తమ్ముడు యాకోబు తన దగ్గరికి వస్తున్నాడని సంగతి తెలుసుకొని తమ్ముడి దగ్గరికి 400 మందితో ఏశావు ఎవరి దగ్గరికి వస్తున్నాడు? తమ్ముడైన యాకోబు దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. ఈ సీన్ ఏదో చూశారు వారు. చూసిన సంగతి చూసి మరి ఆ విధంగా వారు చేసింది అనేది వచ్చి యాకోబుతో ఆ మాట చెప్పారు. సందర్భాల్లో దాని మించి ఇంకేదో తెలుసుకోవాలని మనం కనుక ఆలోచన చేస్తే మనం ఎప్పుడు పొరపాటు పడతామని జీవితాలు. సరే రాయబారులు వెళ్ళారు, చూశారు. వచ్చి చెప్పిన మాట ఏంటంటే 400 మందితో ఏశావు నీ దగ్గరికి నేను ఎదుర్కొనడానికి వస్తున్నాడని చెప్పారు. ఏమని చెప్పాడు? నేను ఎదుర్కోవడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. వాళ్ళు పొరపాటు పడ్డారా? ఈ చెప్పటంలో సరిగ్గా వీళ్ళిద్దరి మధ్య ఏమంటారు చెప్పే సంభాషణ సరిగ్గా లేదో తెలియదు, కానీ వాళ్ళు చెప్పింది కరెక్టే, ఈయన వినతి కరెక్టే. కానీ ఈయన మనసులో వెంటనే ఎందుకు భయం వచ్చిందంటే 400 మందితో నీ మీదకి వస్తున్నాడు అంటే, నీ మీదకి వస్తున్నాడు అంటే, నేను ఎదుర్కొనడానికి వస్తున్నాడు అంటే ఈయన వేరే ఆలోచనకి వెళ్ళిపోయాడు. నా మీద యుద్ధానికి వస్తున్నాడు, నా మీద కోపంతో వస్తున్నాడు, నన్ను చంపడానికి వస్తున్నాడు అని వేరే ఆలోచన చేసి, సరే ఆలోచన చేసిన వాడు వెంటనే ఏమన్నా షూరిటీ తీసుకున్నాడా? వెళ్ళిన రాయబారుల్ని ఏ ఉద్దేశంతో వస్తున్నాడు రా, నన్ను ఎదుర్కొనడానికి వస్తున్నారని చెప్పిన మాట బాగానే ఉంది, కానీ ఎదుర్కొనడానికి వస్తే వాడు కత్తులు ఉన్నాయా, కటార్లు ఉన్నాయా, కోపంతో ఉన్నాడా, ఇంకో డీటెయిల్గా అడిగాడా? అడగల. హల్లెలూయా. గమనించండి బాగా. విజయం పొందాలి అంటే, ఆశీర్వాదం పొందాలి అంటే చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అక్కడ మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఎదుర్కోవడానికి వచ్చేవారు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఏ ఆలోచన. ఇప్పుడు మనం అడిగితే ఎవరన్నా ఏ ఉద్దేశంతో వస్తున్నారో మనం చెప్పగలుగుతాం లేదా? కత్తులు పట్టుకొని వచ్చాడు, ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చేవాడు దేంతో వస్తాడు? కత్తు పట్టుకొని వస్తాడు, కోపంతో వస్తాడు, రౌద్రుడై వస్తాడు. వచ్చే ఉద్దేశం ఏంటో వస్తే మనం వాళ్ళని చూసినప్పుడు మనకు అవగాహన వస్తుంది. హల్లెలూయా. కాబట్టి సరిగ్గా వినటంలో పొరపాటు, లేకపోతే ఈయన భయంతో ఉన్నాడు. మొత్తానికి ఈయనేం అర్థం చేసుకున్నాడంటే నన్ను నా మీద యుద్ధంతో వస్తున్నాడు, నా మీద కోపం చల్లార్ల మా అన్నయ్య కనుక్కున్నాడు. ఆ కోపము చల్లారలేదనుకో ఆయన చేసిన చాలా పెద్ద పొరపాటు ఏంటంటే మరి వేల గొర్రెలు మందలు అన్ని కూడా ఇచ్చేసి పంపించి దేవుడు చిత్తము మరి ఉన్నప్పుడు కూడా గ్రహించగా భయపడి తొందరపడి, 2 మాటలు ఉండే అక్కడ, భయపడి తొందరపడి. ఎప్పుడు చదువుతుంటే భయపడి తొందరపడి సరిగ్గా అవగాహన చేసుకోవట్లేదు. అక్కడ ఒక మాట మనకు కనపడతా ఉంది. అక్కడ సరైన డెసిషన్ తీసుకోలేకపోయాడు. తొందరపడి డెసిషన్ అంటే నిర్ణయం తీసేసుకున్నాడు. తొందరపడి నిర్ణయం తీసుకొని తన ఆస్తిలో తను ఎంతకాలం సంపాదించిన 20 సంవత్సరాలు దేవుడు తనకి సంపాదించిన ఆస్తిలో సగభాగం చేతులారా పాడు చేసుకున్నాడు. ఉచితంగా ఇచ్చేసాడు. హల్లెలూయా. ఉచితంగా ఊరిని ఇచ్చేసాడు అన్నమాట. అందుకని వాళ్ళ వాక్యం మన జీవితాల్లో మరి దయచేసి విజయం పొందాలంటే ఎవరో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మొద్దు. చాలా దెబ్బలు తింటాం. అందుకని స్వయంగా ఏం చేయాలంటే, మా నాన్న ఎప్పుడో మాట అంటూ ఉండేవాడు, మట్టికి పోయినా ఇంటోడే పోవాలంట. మట్టికి వెళ్ళిన ఎవరు వెళ్ళాలి? ఇంటి ఆయన. అందుకని ప్రతి పనిలో కూడా మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మనకంటూ మన కన్నులారా చూడాలి, చెవులారా వినాలి. మనకంటూ ఒక అవగాహన చేసుకోవాలి తప్ప ఎవరో చెప్పింది ఆధారం చేసుకుని దాన్ని బట్టి నిర్ణయాలు తీసేసుకుంటే చాలా పెద్ద ప్రమాదం. ఇప్పుడు యాకోబు మనకు కనపడుతున్నాడు. ఎంత నష్టం అంటే తన ఆస్తిలో సగభాగం అంతా పోగొట్టుకున్నాడు. తను సంపాదించిన ఆస్తిలో సగభాగం అంతా. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు కదా. అసలు అన్న మరి ఎందుకు పంపేవరా, నేను నీ మీద ఎంతో ప్రేమగా ఉన్నాను 20 సంవత్సరాలుగా అని చెప్తే ఇవన్నీ ఊరిని ఇచ్చేసాడు మన చేతిలో. భయపడి తొందరపడి ఇచ్చాడు ఇవన్నీ. భయపడి. కాబట్టి 2వ విషయం గుర్తుపెట్టుకుని 3వ విషయం ఏంటంటే, మన జీవితాల్లో విజయం సాధించాలంటే మనం చేయాల్సిన మరి మనలో ఉండకూడవలసిన విషయం ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఒక మాట చాలు, ప్రేమ మత్సరపడదు. వాళ్ళు చాలా సందర్భాల్లో అనేక మంది విజయం సాధించాలంటే మనలో ఉండకూడదు ఏంటో తెలుసా? మత్సరము కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ ఇవేమి మనలో ఉండకుండా ఉండాల్సిన జాగ్రత్త మనలో. అసూయకి చోటు ఇవ్వకూడదు. మనం విజయం సాధించాలంటే ఎవరినో చూసి మనం అసూయ పెడితే మనం విజయం సాధిస్తామా?
వాడి రంగంలో వాడు విజయం సాధిస్తున్నాడు. చదువుకునే విద్యార్థి బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నాడు. లేకపోతే వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేసి లాభం సంపాదిస్తున్నాడు. ఇంకోటి చక్కగా ఉద్యోగం చేసుకుని రూపాయి జాగ్రత్త చేసుకుని వాడు ఇల్లు కట్టుకున్నాడు, వ్యాపారం కట్టుకున్నాడు, మరేం కట్టుకున్నాడు. కాబట్టి ఎవరి రంగంలో వారు వర్ధిల్లుతున్న వారిని చూచంట మనం ఎంత మాత్రం కూడా ఏం చేయకూడదు, మత్సరపడకూడదు. విజయం సాధించాలి అంటే ఎవరిని చూసి మనం అసూయ పడకూడదు, మత్సరపడకూడదు. ఈ అసూయ పడే కాడి నుంచి, మత్సరపడిన కాడి నుంచి అసూయ వస్తుందంటే అసూయ దగ్గర నుంచి మెల్లమెల్లగా ద్వేషం వస్తే ద్వేషంలోంచి కోపం వస్తుందంటే. నమ్ముతారా? బాగా అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. మరి విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి? వాడంక చూసి అసూయ పడటం కాదు. లేఖనాలు చాలాసార్లు మీకు వాక్యం చూపించాను కదా. పరిశుద్ధ గ్రంథం సామెతలు ఎక్కడ ఉంది? అసూయ చేత నరులు చచ్చుదని బైబిల్ చదివిస్తాం. బుద్ధి లేని వారు అసూయ పడతారు, అసూయ చేత చాలా మంది చచ్చిపోతారంట, ప్రాణం మీదకి వచ్చుద్దంటే. అందుకని వాళ్ళ వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా కొంచెం ఈ విషయాలు మనసులో పెట్టి అర్థం చేసుకోగలిగితే, ఆలోచన కలిగితే నిజమే ప్రభా నువ్వు చెప్పే ప్రతి మాటలో అర్థం ఉంది. నువ్వు చదువుకునేవాడు ఉన్నాడు, మళ్ళీ చెప్తున్నాను, బాగా చదువుకున్నాను చూసి అసూయ పడితే చదువు వస్తుంది ఎప్పుడన్నా? వాడి బాగా చదువుకోండి, నీకే నువ్వు చదువుకో. నువ్వేం చేయాలి? బాగా చదువుకో, తెలుసుకో, గ్రహించుకో, ఇంకా శ్రమపడు, కష్టపడు. దాని ద్వారా మనం సాధించగలుగుతాం. అట్లాగే ప్రతి వారం కూడా మన ఆత్మీయమైన జీవితంలో ఈ విషయాల మీద మనసు పెట్టినప్పుడు మనం మేలు పొందడానికి అవకాశం. అందుకని విజయం సాధించాలి అంటే ఎవరిలో కూడా అసూయ ద్వేషాలకు చోటు ఇవ్వకూడదు. అంటే ఎవరిని చూసి మనం ఏం చేయకూడదు? అసూయపడకూడదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఒక మాట ఉంది అక్కడ. మీరు ఆశించున్నారు కానీ ఎందుకు మనం విజయం సాధించట్లేదు, ఎందుకు కార్యాలు పొందుకోలేకపోతున్నాం? అక్కడే వాక్యం ఉంది. ఆశించున్నారు కానీ మీకు అది దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ మీరు ఏం చేయట్లా? సంపాదించుకోవట్లా. ఎవరు సంపాదించుకోవద్దన్నారు? వాళ్ళ అబ్రహాం లాంటి వారు అంతకంతకు అంచులంచుగా దీవించబడలేదా? కష్టపడు, చాకరీ చేయి, రూపాయి జాగ్రత్త చేసుకో. అట్లా చూస్తే భౌతికంగా చూస్తే, ఆత్మానుసారంగా చూడు. ఆత్మానుసారంగా చక్కగా దేవుళ్ళు ఒకరు భయభక్తులు కలిగి ప్రార్థన చేయి. కృప వరాలు బోళ్ళు ఉన్నాయి. ఆత్మానుసారంగా ఎందుకు ఎవరొద్దన్నారు? ఎక్కడెవరు సంపాదించొద్దన్నారు? భౌతికంగా సంపాదించుకోవచ్చు, ఆత్మానుసారంగా కూడా కృపవరాలు ఫలాలు బోళ్ళు ఉన్నాయి. నేర్చుకో చక్కగా. ప్రార్థన నేర్చుకో, వాక్యం నేర్చుకో, పాటలు నేర్చుకో, వాయిద్యాలు నేర్చుకో. కృపవరాలను దేవుని దగ్గర పెనుగులాడి ప్రార్థన చేసి పొందుకో. నీకు ఏది కావాలి అది సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. విజయం సాధించవచ్చు. ఇంకొక మాట నేను అంటాను, దేవుడు ఏది ఊరినే మాత్రం ఇవ్వడండి, ఇవ్వటం మానేశాడు. ఒకసారి ఇచ్చాడు కానీ మన అవ్వ తాతలకు ఇచ్చాడు కదా, ఒకసారి ఇచ్చాడు కానీ ఇప్పుడు మాత్రం ఊరినే ఉచితంగా మాత్రం ఇవ్వట్లే. అడుగుడి మీకు, వెతుకుడి మీకు, తట్టుడి మీరు. అడుగు ప్రతివాడును. అడగాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. అడిగితే దేవుడు ఏమంటాడు? పలానా చాకరీ చేయి, నేను చూసుకుంటాను. అందుకని నేను చాలాసార్లు మీతో అన్నాను, మీ చేతిని దీవిస్తానని దేవుడు ఎక్కడ చెప్పలా, చేతి పనిని అన్నాడు ఆయన. హల్లెలూయా. చేతిని వేరు, చేతి పనిని వేరు. అర్థమవుతున్న వాక్యం? చేతిని దీవిస్తాడంటే శుభ్రంగా అడ్డబెట్టి కూర్చోవచ్చు. మన రాజకీయ నాయకులందరూ అదే కదా ఏమన్నారు? చెప్పారు కదా, చేపలు ఎంతకాలం చేపలు ఎత్తాం, చేపలు తీసుకెళ్ళి పట్టడం నేర్పితే ఆడికి అంత పని వస్తుంది. చేపలు పట్టి చేతికిస్తే ఏం చేద్దాం? శుభ్రంగా మసాలా పెట్టుకొని తింటా కూర్చుంటాడు. ఎంతకాలం ఎత్తాం చేపలు? ఎంతమందికి ఎత్తాం చేపలు? నీకు లేఖనాల బైబిల్లో కొన్ని వందల వాక్యాలు ఉన్నాయి. అసూయ అంటే అది మత్తరం కానీ, అసూయ పట్టడం కానీ, ఇదంతా. నువ్వు ఎప్పటికీ ఏ విషయంలో కూడా విజయం సాధించలేవు. ఆడి మీద పడిపోయి ఈడి మీద పడి, తెలుగులో ఇంకా నేను బాగా చెప్పాలంటే, ఆడి మీద పడిపోయి ఈడి మీద పడి ఎడుతా కూర్చుంటే నువ్వేం సాధిస్తా? నువ్వు ఏడితే మాత్రం ఆడి తగ్గుతా ఏమన్నా? నీకు ఏడిపోయి కానీ, నీ కళ్ళు మంటమే కానీ, ఎవరి కళ్ళు? ఏడ్చే వాళ్ళ కళ్ళు, మన కళ్ళు కాదు. హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, లేఖనాల మరో చాట వాక్యం ఉంది కదా, మత్సరము ఎముకలకు అది ఆమాడుగా. మత్సరం ఎముకల కంటే కుళ్ళు పెట్టి ఎముకనే తినేస్తుందంటండి. ఎముక ఎంత స్ట్రాంగ్? మనం చచ్చిపోయినాక మామూలుగా చెబుతున్నాను, అవునా? శరీరం అంతా మొత్తం కూడా మెల్లగా క్షీణించిపోయి చర్మము, నరాలు గిరాలు అన్నీ పోతాయి కదా, స్కెల్టన్ మిగిలిపోతా లేదా? ఎముకల గూళ్ళు అలాగే ఉండదా లేదా? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఎముకల గూడు, అంత బలమైంది మన ఎముక. హల్లెలూయా. సహోదరుడా, కానీ అసూయ పడటం ద్వారా ఎముక కూడా ఏం పట్టుద్ది? కుళ్ళు పట్టుద్ది. అందుకని జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. విజయం సాధించాలంటే ఎవరిని చూసి మనం అసూయ పడవద్దు, ద్వేషించొద్దు. కష్టపడండి, ఎవరి రంగంలో వారు కష్టపడండి, ఎవరి తెప్పులాడి పడండి, ఎవరి చాకిరాడి చేసుకుందాం. ఇటు ఆత్మానుసారంగా కానీ, శరీరానుసారంగా కానీ. మనం కష్టపడి సంపాదించింది ఎవరి దొంగలెత్తాడు? హల్లెలూయా. విజయం రాకేమవుతుంది మన జీవితాల్లో? ఇది బాగా గుర్తుపెట్టుకుంటే కొంతకాలం తర్వాత ప్రభుత్వాలు కూడా మారితే నేను చెప్తున్నాను. ప్రభుత్వాలు మారిపోతే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారంటే, అయిన దానికి కాని దానికి బాధపడితే విజయాలు రావంటే. అయిన దానికి అసలు దేవుడు లేఖనాలు చాలా గొప్ప విషయాలు చెప్పారు, అవునా కాదా? లేఖనాలు చూడండి, మాట ఫిలిప్పీ రాసిన పత్రిక 4:4 చూడండి. 4:5, 4:6. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయమందును ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మనం సక్సెస్ అవ్వాలంటే
విజయం సాధించాలంటే, మేలు పొందాలి అంటే దేవుడు సెలవిస్తున్నమాట ఏమంటున్నా చెప్పండి, చింతించడం మానేమంటున్నాడు దేవుడు. అసలు కొన్ని విషయాలు కొంతమంది చూస్తే అయిన దానికి కాని దానికి బాధపడిపోతూ ఉంటారంట. ఇది మరీ ప్రమాదం అనమాట. సో దేనికి బాధపడాలో దేనికి బాధపడాలో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. చాలా సిల్లి విషయాలకి అసలు ఎవరికైనా వింటే కూడా నవ్వుతాడు అన్న విషయాలకు కూడా కొంతమంది ఘోరం దాన్ని కొండంత చేసుకుని బాధపడటం, మర్యాద పడటం చేస్తూ ఉండాలి. ఈరోజు సక్సెస్ సాధించాలంటే, విజయం పొందాలంటే ప్రతి మానవుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అయిన దానికి కాని దానికి బాధపడకూడదు. దేవుడు దానికి వాక్యంలో చెప్పాడు, ఏ విషయం గురించి మీరు చింతపడకూడదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ విషయం గురించి మీరు ఏం చేయొద్దు, చింతపడదు. మీ చింత యావత్తు నా మీదే, నేను ఉన్నానని భరుస్తాను నా మీద వేయండి అంటున్నాడు దేవుడు. మీ చింత యావత్తు నేను భరిస్తాను అంటున్నాడు దేవుడి కోసం. మరోచాడు వాక్యం ఉంది, మత్తయి సువార్తలో ఉంది కదా, మీరు చింతించి 3 ఎక్కువ 6వ అధ్యాయం 27వ వచనం తర్వాత చదువుకోండి. మీరు చింతించడం వలన 3 ఎక్కువ చేసుకోలేరు, 3 తక్కువ చేసుకోలేరు. ఇంకేంటి మనం చేసేది? ఇవాళ విజయం సాధించాలంటేనండి ఈరోజు మన జీవితాల్లో మరి అయిన దానికి కాని దానికి బాధపడతా కూర్చుంటే, ఇంకొకటి కొంత సందర్భాల్లో నేనేమి చేయలేకపోతాను, నా వల్ల ఏమి కావట్లా, బాధపడతా కూర్చుంటా. బాధపడితే ఏమో పని చేస్తే పని అవుతుంది. ఏం చేస్తే నువ్వు తెగుల్చుకోబోకు. లేఖనాలు ఎక్కడ వాక్యం ఉందో, లేము తేజురెలుము, నువ్వు దుమ్ము దొలుపుకోలేకమన్నాడు దేవుడు. ఎగవాలవుతా అనుమానం లేదు. మనిషి ఏదైనా సరేనండి పని చేసినంత కాలమే, ఏది పక్కన పెట్టి వాడకుండా పక్కన పెట్టి అంతే సంగతి. అవునా కదా? వాడుతుంటే పొద్దున ఎక్కువ. మనం కూడా అంతే. అసలు తెముల్చుకొని లేకపోతే మనిషి అయిపోతాడు. అంతే అయిపోతాడు. అందుకని సహోదరుడా, ఈ రోజున లేఖనం సెలవిస్తూ ఉంది, కూర్చున్న కొద్దీ నేను చూస్తాను మరి సమయం ఖాళీగా ఎక్కువ మనం గడిపే కొద్దీ, కూర్చున్న కొద్దీ ఎక్కువ ఆలోచనలు వస్తాయి. ఆలోచన నుంచి బాధ ఎక్కువ వస్తుంది. అవునంటారా కాదంటారా? ఏదైనా పనిలో పడిపోతే హల్లెలూయా హల్లెలూయా, ఏదో పని భక్తి చేస్తావో లేకపోతే నీ వ్యక్తిగత పని చూసుకుంటావో, ఈ పను ఆ పని ఏదో పనిలో మనం బిజీ అయిపోవాలి. మైండ్ ఎప్పుడు పనిలో ఉండాలి. మైండ్ ఎప్పుడు పనిలో ఉంటే బిజీగా ఉంటుంది. బిజీగా ఉంటే వేరే వ్యాపకాల్లోకి వెళ్ళకుండా ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఆలోచనలు ఇట్లా చూస్తూనే ఉంటాం, బోల్డ్ ఆలోచనకి వెళ్తాం. అవునా? ఇప్పుడు ఎర్ర టెంట్లో ఈ ఎండలో పనిచేసేవాడు కూడా పెద్ద బ్లడ్ ఖర్చు అవుతుంది. ఆడికి 10-13 పుష్కలంగా తంతా ఉంటుంది. ఇదిగో ఇట్లా పెట్టుకుని ఆలోచిస్తాం, మర్యాద కూర్చొని బాధపడతాడు అయిన దానికి కాని దానికి. ఆడికి ఈ బ్లడ్ ఖర్చు అయిపోద్దండి. ఇది అక్షర సత్యం. డాక్టర్లు చెప్పారు, బోడి మంది చెప్పారు. అందుకనే మనం డాక్టర్ గారి దగ్గర ఏది బాగోకుండా ముందెళ్ళి ఆయన అడిగే మొట్టమొదటి మాట, ఏమ్మా ఎక్కువ ఆలోచిస్తున్నావు ఏంటమ్మా? ఏమంటాడు? ఎక్కువ బాగా పని చేస్తున్నావమ్మా, నీకు రోగం వచ్చింది అంటాడు. అసలు ఏ డాక్టర్ పని చేస్తే రోగం రాదు. పని చేస్తే అమ్మ బాగా కష్టపడి పని చేస్తున్నావా, అందుకు నీకు రోగం వచ్చింది ఒక్కడిని చెప్పమని చెబుతాం. తెలంగాణ ఎవరిని అడిగినా ఏమంటారంటే, ఎక్కువ ఆలోచిస్తున్నావమ్మా. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏదో ఆలోచిస్తున్నావమ్మా. ఎడు చూస్తాడు లేదా? ఏదమ్మా చేరిపోయేది? ఇది తెల్లగా ఉందంటమ్మా. ఇది తెల్లగా, మొహం తెల్లగుంటే బాగా, ఇది తెల్లగా ఉండకూడదండి. ఇది ఎట్టు ఉండాలా? కథ ఎర్రజీరలు కనపడాలి. దిగు ఏడు కూడా ఒత్తుకుంటే ఎర్రజీరలు కనపడాలి. హల్లెలూయా. మరి ఈ ఖర్చు అయిపోతున్నాయి. గబుకుని పోసేది కాదుగా అమ్మాయి, గబుకు తాయితో లోట వెళ్ళిపోద్ది, బలవత్తని కూడా కాదుగా. మరి అందుకనే అనవసరమైన ఏమంటారు అయిందానికి కాదని బాధపడతా మనం కూర్చుంటే ఏమండి రక్తం ఖర్చు అయిపోద్ది. అందుకని దేవుడు కొన్ని వందల సంగతులు బాగా అనుభవం కాబట్టి ప్రభు అందుకే చెప్పారు, ఏ విషయం గురించి మీరు చింతపడమాకండి, బాధపడమాకండి. ఏదో ఒక పని ఇంకో పని కాదు ఇంకో పని, ఏదో పని పెట్టుకున్న పనిలో వ్యాపకాల్లో మనం ఉన్నప్పుడు తప్పక అది మనకు ఆశీర్వాదంగా మారుతుందండి. హల్లెలూయా. ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. మొదట ఏం చెప్పాను? ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి. ప్రతివాడు పని చేయాలి, ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి, పని శ్రద్ధగా చేయాలి, పని వాయిదా లేకుండా చేయాలి. ఫస్ట్ పాట ఇదంతా ఫస్ట్ దాంట్లోనే. రెండో విషయం చూస్తే, చూడకుండా నువ్వు వ్యక్తిగతంగా కనులారా చూడకుండా చెవులారా వినకుండా నువ్వు డెసిషన్ తీసేసుకోమాక. ఎవరో చెప్పిన దాన్ని బట్టి, అర్థమైందా? ఎవరో చెప్పిన దాన్ని బట్టి నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుంటే యాకోబులాగా సగం ఆస్తి పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎవరిలాగా? యాకోబులాగా సగం ఆస్తి పోగొట్టుకోవాల్సి వస్తుంది. విజయం సాధించలేం మన జీవితాల్లో. మూడోది, ఎవరినో చూసి అసూయపడి ద్వేషిస్తా, లేకపోతే అసూయ పెడతా కూర్చుంటే ఆడంగా చూసుకుని ఆడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాడు, ఆడంగా చూస్తున్న కొత్త ఆడంగా చూస్తామన్న కొత్త నీకు అసూయ పెరుగుతుంది. అసలు ఎవరు చూడమన్నా నువ్వు ఆడంగా? నీకు పని లేక చూస్తున్నావు, ఏం లేక పని లేక ఆడంగా చూస్తున్నావు. నీకు అసలు పని ఉంటే ఆడంగా చూసి టైం ఆడుంది. ఎవరిని అడిగిన ఏం చెబుతావు? నాకు అసలు చూసే టైం లేదమ్మా, నాకు బిజీ ఇంట్లో పని బయట. దాన్ని పెట్టని వచ్చేటప్పటికి గోల. ఎలీషా కాలం జరిగింది కాదు, అమ్మో అట్ట కుదరదు ఈరోజు. అందుకనే సహోదరుడా, ఈ విషయాలు చాలా కీలకమైన అంశాలు, జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఐదో అంశం, ఎప్పుడన్నా ఏదైనా మనం నష్టపోతే, ఏదన్నా మనకి కష్టం వస్తే, ఏదన్నా మనం పొందుకోలేకపోతే ఎవరినో మనం నిందించేవారుగా ఉండకూడదంటే.
ఈ నష్టం నాకు ఎందుకు కలిగింది, ఈ కష్టం నాకు ఎందుకు కలిగింది, ఈ పని ఎందుకు అవ్వలేదు, ఈ ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేదని మనకు మనం సపర్చ చేసుకోవాలి. మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. మనం ఇంకా దీన్ని ఎలా అధిగమించి నేను దేవుని ద్వారా ఎలా కార్యం పొందుకోవాలని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి తప్ప ఆయన్ని బట్టి ఈయన్ని బట్టి ఎవరినో నిందిస్తా కూర్చోకూడదు. ఇది మొట్టమొదటి నుంచి ప్రారంభమైంది. మీకు తెలుసు, ఆదికాండం నుంచి ప్రారంభమైంది కదా. తప్పు చేశాడు ఆదాము గారు. ఏం చేశారు? తప్పు చేశారు. దేవుడు వచ్చి అడిగారు, అబ్బాయి ఏం చేశావు ఈ పరిస్థితి అన్నప్పుడు ఉన్న వాస్తవాన్ని డైరెక్ట్గా చెప్పుకొని ఒప్పుకోకుండా అతను చేసిన పని ఆ రోజున ఆమె తినమంటే అది ఊరామా నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అసలు ఎవరో అమ్మో మా అమ్మ నాయనో. మనం ఎప్పుడో పేతురు గారి గురించి మాట్లాడతాం కానీ అప్పటి నుంచి ఉంది ముస్లిమే. హల్లెలూయా. ముస్లిం ఆయన తాతయ్య. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తినమంటే తిన్నానని అక్కడి నుంచి మీకు తెలియదేముంది. ఇవాళ వాక్యం మన సహోదరుడా బాగా గమనించండి. ఒక్కసారి విజయం రాకపోవచ్చు, ఒకసారి మనం ఆశీర్వాదం పొందలేకపోవచ్చు, ఒకసారి మనం సక్సెస్ కాలేకపోవచ్చు. అందరూ ఒకేసారి సక్సెస్ అవ్వాలని ఉండదు. కానీ ఈ రోజున మరొక ట్రై చేద్దాం, మరొకసారి ప్రయత్నిద్దాం, మరోసారి జాగ్రత్త చేద్దాం, మరోసారి బాగా చదువుతాం, లేదా మరొకసారి ఆ ఉద్యోగం బాగా చేద్దాం, మరొకసారి ఆ వ్యాపారం బాగా చేద్దాం, మరోసారి ఆ పొలం పని బాగా చేద్దాం. పంట విషయంలో మరొకసారి మనం జాగ్రత్తగా చేయాలి తప్ప ఎవరినో నిందిస్తా కూర్చుంటే వాడు ఎప్పటికీ సక్సెస్ పొందలేడండి. ఎప్పటికీ సక్సెస్ పొందలేడు. ఎవరైనా బాగా ఎందుకు మార్కులు రాలేదమ్మా అంటే బాగా చదవలేదు, ఇంకా బాగా చదవాలంటే సరిపోదు. అవునా? మా అమ్మ నాన్న సరైన కాలేజీలో జాయిన్ చేయాలి. సరేనా కాలేజీలో జాయిన్ ఆ లెక్చర్ ఉన్నాడు అసలు చెప్పేవాళ్ళాడు. అసలు ఆడు చెప్పకుండానే ఆడు చెప్పలేదు. సరైన కాలేజీలో అమ్మా నాన్న సరైన కాలేజీలో జాయిన్ చేయాలి. లేకపోతే ఇంట్లో ఎక్కువ నా పని చేతి నిండా నాకు పని. ఎన్ని వంకలు అన్నానా? వంకలు సహోదరుడా, ఈ వంకల్లోనే ఎదుటోడు నిందిస్తూ ఉంటాం తెలియకుండా. ఈ ఎదుటోడు నిందిస్తా వంకలు చెబుతా కూర్చుంటే ఎప్పటికీ మన జీవితాలు సక్సెస్ కాలేదు. హల్లెలూయా. అందుకనే ఫస్ట్ ఆదికాండంలో మనం చూసాం, మరి అవ్వమ్మ ఆదాము చేసిన పని ఒకరినొకరు నిందించుకుంటా అది చేయకూడదు మన జీవితాలు. అందుకనే సామెతలో చక్కని మాట మీకు తెలుసు కదా, అతిక్రమములను ఎవడో ఒక మీద నెట్టేసేవాడు అంతకంతకు వర్ధిల్లును గాక అని ఉందా? అతిక్రమములను దాచిపెట్టేవాడు అతిక్రమం దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లటండి. ఎవరో ఒకరి మీద నిందేసేద్దామంటే మరి వర్ధిల్లవండి. ఏం చేయాలి మరి మనం? ఒప్పుకొని విడిచిపెట్టి మరి దేవుని మీద ఆధారపడితే తప్పక దీవించబడతాం. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది అలా దాగుంది అనేది గుర్తు చేసుకొని మన ఆత్మ జీవితాలు ముందుకెళ్ళే వారిగా ఉంది. చివరి మాట పొగడతాను. నేను ఏ పని చేసినా నన్ను అందరూ పొగడాలి అనేవాడు ఎప్పటికీ విజయం సాధించలేడు. దీని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నీకు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఆడు నన్ను చూసి పొగడాలి అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఆడు పొగడపోతే నీకు బాధ, నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎందుకు ఈడు పొగడలేదు నన్ను? పొగడవేరా? కుదిరితే అడిగి కూడా పొగిడించుకునేటట్టు ఉండారు కొంతమంది. పెద్ద జబ్బు అయితే నేను అదే అంటున్నాను. ఈ రోజున వాక్యం వలన మన జీవితాలు విజయం సాధిస్తే మన ఆత్మ జీవితంలో ఏ రంగంలోనైనా మనం ముందుకు వెళ్ళిపోవాలి అంటే ఎవడో నన్ను పొగడాలని ఎదురు చూడకూడదంట. పొగడ్తలు నేను అక్కడితో ఆపేస్తాయి అంటే పొగడ్తలు ఏదైనా రోజు అదే పరిస్థితి. రోజు చెప్పే వాక్యమైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సబ్జెక్ట్ని ప్రిపేర్ చేసుకుని ఈ అంశానికి ఎవరిని ఉదాహరణకి చెప్పాలి, ఏం చేస్తే నా బిడ్డలకు అర్థం అవుతుందని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెమట పడితే చెప్పాలా. మొత్తానికి ఈ వాక్య ప్రసంగం అయిపోయి మీకు ఒక అర్థమయ్యేలాగా ఒక సబ్జెక్ట్ చెప్పిన తర్వాత గోల్డ్ అంత సో ఇంటికి వెళ్ళి అన్ని అన్నం కూడా తినలేదు నేను. హల్లెలూయా. ఏది ఒళ్ళు ఏడుకి అంటే అడుగుతారు అన్నమాట. ఒక 10 నిమిషాలు ఆగమ్మా, అలా ఉంది ఏడంతా దిగాలని. అది ఎప్పుడు పాస్టర్లు ఎప్పుడు పాటలు ఎందుకు పెట్టుకుంటారంటే కూలింగ్ మొత్తం ఉంటాం రాను అంటే భయంతో జాగ్రత్తగా చెప్పాలి సబ్జెక్ట్ అనేది. హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, పొగడ్తలు అనేవి చాలా ప్రమాదం. అందుకని వాళ్ళ మాట నేను అంటాను, గమనించాలి వాక్యాన్ని. ఎవరో నన్ను పొగడాలని ఏ పని చేయకూడదు కదా. మనం ఉద్యోగం చేస్తున్నాము, మరేమో మనం ఏదో చేస్తున్నాం మన జీవితాల్లో. ఎవరి కోసం చేస్తున్నాం? అది మన బాధ్యత. మన కుటుంబాన్ని మనం పోషించుకోవడం అనేది, మన ఉద్యోగం చేయడం అనేది, మనం మంచిగా రేపు ముందుకు వెళ్ళడం అనేది ఇది మన బాధ్యతగా మనం భావించి సాగాలి తప్ప ఎవరి కోసమో ఎవరి పొగతుల కోసం మనం ఏ పని చేయకూడదు. హల్లెలూయా. మళ్ళీ ఇది కాకుండా ఆ భావంతో మనం ఉన్నాం అనుకోండి, నిందా చెప్పినట్టుగా ఏది సాధించలేం, అక్కడే మిగిలిపోతాం. నువ్వు ఎంత ఎన్ని మార్కులు వచ్చినాయి, బ్రహ్మాండం చదివావు, నేను బాగా చదివాను, బ్రహ్మాండం చదివాను, తర్వాత చదువు అది ఇక్కడే అయిపోయింది. తర్వాత బోల్డ్ పని ఉంది, ఎక్కాల్సిన మెట్లు బోల్డ్ ఉన్నాయా లేవా? అవన్నీ ఎక్కినాక ఒక ఏర్పాటుకు వచ్చినాక అప్పుడు చెప్పాలి మన జీవితాన్ని. ఇవన్నీ కూడా ఖచ్చితంగా. అలాగే మనం కూడా ఒక ఏర్పాటులోకి వచ్చాము, మరి చూసినప్పుడు మరి కష్టపడుతున్నాం, జాగ్రత్త చేసాం, అట్లా ఇంకా రంగంలో మనం ముందుకెళ్ళి మన జీవితకాలం అంతా మన బాధ్యతలు అంతా నెరవేర్చే వారికి ఉండాలి. నెరవేర్చాలి వద్దా? కుటుంబాన్ని ఎంత బాగా నడిపించేసుకుంటున్నాం అని కానీ పొగుడుతూ మనం మొత్తం నేను నడిపిస్తున్నానంటే గట్ట కుదురుద్ది. స్త్రీలైనా పురుషులైనా
వాళ్ళు చెప్పండి, ఒక కుటుంబం హ్యాపీగా సక్సెస్ఫుల్గా సాగుతుందంటే అందరూ సహకరిస్తేనే అవుతా లేదా? పురుషుడు కానీ స్త్రీ కానీ పిల్లలు కూడా, కుటుంబానికి పిల్లలు కూడా సహకరించాలి వద్దా? అందరూ సహకరిస్తేనే ఆ గూడి కింద ఎవరైతే ఉన్నారో, నేను అందుకని గూడు అంటా ఛాన్సార్లు, ఆ గూడు కింద ఎవరైతే ఉన్నారో ఆ 4, 5 అందరూ సహకరిస్తేనే ఆ కుటుంబానికి పేరు వస్తుంది, విజయం వస్తుంది. తప్ప అది ఎవడో ఒకటికని ఆ సక్సెస్ ఎవరికో ఇవ్వడానికి లేదు ఈ రోజున. మరి పైగా మరి ఎంత కష్టపడుతున్నాను బొగడవాన్ని కూర్చుంటే ఎట్ట కుదురుతుంది? ప్రతి వారు గుర్తుపెట్టుకోవాలి, ఆయన పని ఆయన చేస్తేనే అవుతుంది, నీ పని నువ్వు చేస్తేనే అవుతుంది. పిల్లలు కూడా మరి చేస్తే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తేనే అవుతుంది. అందరూ చేస్తేనే ఆ కుటుంబం నిలబడుతున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇంకొంచెం నేను చెప్తాను మాట, ఇంకొంచెం బాగుండాలంటే ఏం చేయాలి తెలుసా? నన్ను ఎవడో పొగడాలనుకోకూడదు, ఒకరినొకరు పొగుడుకోవాలంట. ఓపండి గట్టిగా. హల్లెలూయా. మా ఆయన గారు ఎంత ఉన్నన్నా కాదన్నా చాలా కష్టపడుతున్నారు, ఆయన కష్టపడిపోతే ఎక్కడ అని. ఆవిడ నేను రోజు తెచ్చాడు రూపాయి పడేస్తున్నాను కానీ పాప ఆమె చాలా జాగ్రత్తగా చేస్తుందని నీ గురించి ఆయన. మా పిల్లలు మా మాట అంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు, అది భయం వల్లనే. పిల్లలు మా అమ్మ నాన్న చాలా కష్టపడి చదివేస్తున్నారు జాగ్రత్తగా, మీరు అది ఓపండి హల్లెలూయా అని వీళ్ళు ఇట్లా ఒకరినొకరు. అది బైబిల్లో ఉందా లేదా? ఏముంది బైబిల్లో? ఒకరికంటే ఒకరిని ఘనముగా ఎంచమని ఉంది, అవునా? ఏదైనా ఉంటే అట్లా చేసుకోవచ్చు, ఇంకా బాగుంది. తోటివాడిని బలపరిచి పుషింగ్ లాగా ఉండదు అడిగి, అవునా? ఇంకో కష్టపడి ఇంకా బయటకు వెళ్ళి కష్టపడి ఇంకో రూపాయి ఎక్కువ తెచ్చి సంపాదించి అక్కడ పెడతాయి, అవునా? కాబట్టి ఇది మంచి లక్షణాలు. కుటుంబం విజయం సాధించాలన్నా, వ్యక్తిగతంగా విజయం సాధించాలన్నా, ప్రతి బిడ్డ కూడా చదువుకునే విద్యార్థి కానీ, ఉద్యోగం చేసే పురుషుడు కానీ, ఎవరైనా సరే ఏ రంగంలో కూడా మనం విజయం సాధించాలంటే ఈ 6 కీలకమైన అంశాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి నేను చెప్పి నేను ముగించి చెప్తాను, అవునా? మొదటి అంశం విజయం సాధించాలి అంటే ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి, వాయిదా లేకుండా చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా శ్రద్ధగా. రెండవది, చూడకుండా వినకుండా ఎవరో చెప్పిన దాన్ని కూడా ఒక నిర్ణయానికి మనం వస్తే ఏ పనిలో మనం విజయం సాధించాలి. మూడోది, ఎవరినో చూసి అసూయ పడతా, ద్వేషిస్తా, కోపం తెచ్చుకొని మచ్చరపడతా కూర్చుంటే నువ్వు అక్కడ అనిపోతావు, నువ్వు నష్టపడిపోతావు. అది కాదు మనం చేసి. ఎవరి మీద మనం అసూయ పడకూడదు, ఎవరి మీద మనకు ద్వేషం రాకూడదు. అందుకని మనం బిజీ అయిపోవాలా, మన రంగంలో మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. 4వ మాట, అయిందానికి కాందానికి బాధపడకూడదు. అయిందానికి బాధపడదు. అసలు ఏదో ఇప్పుడు మన చేతిలో కాని విషయాలు ఉంటాయి, ఒకటో దానికి బాధపడాలి. కొన్ని భయంకరమైన సంగతులు ఉంటాయి మన చేతిలో కానివి, దానికి ఏదో ఒకటి మనం బాధపడాలి తప్ప అయిందానికి కాందానికి దేనికి మనం బాధపడేవారిగా ఉండకూడదు. మరి 5వ అంశం, ఏదన్నా నష్టపోయాం, కొంచెం దెబ్బతిన్నాం, అది ఎవరినో నిందించేయకూడదు. మనం నేనేనండి పొరపాటు చేశాను, నేను బాగా చేయలేకపోతే ఇంకా బాగా చేస్తే బాగుండేది అని మనం అది మనమే తెచ్చుకోవాలి తప్ప ఎవరి మీద వేయకూడదు. మీకు అర్థమవుతుందా? అవమానం అవసరం లేదు కదా, ఎవరి మీద వేయటం నేర్చుకున్నారు. అందుకని ఏం చేయాలి? లోకంలో చాలామంది సక్సెస్ అయితే, ఏదన్నా దెబ్బతింటే, అవునా? బాగా చదివి పాస్ అయింది అనుకో పిల్ల, నేను కష్టపడి చదివాను, మరి బాగా చదవలేదు దెబ్బతింది అనుకో, అదే మా అమ్మ నాన్న సరైన కాలేజీలో జాయిన్ చేయాలి, మా సార్ గారు బాగా చెప్పేసేవాళ్ళు, నేను బ్రహ్మాండం చదివాను, అది బాగా అర్థమవుతుందని చెప్తాను. అట్టగా అన్ని విషయాలు కూడా. హల్లెలూయా. అట్లా నిందిస్తా కూర్చుంటే ఎవరిని మనం సాధించాలి. ఇవాళ ఏదైనా మన జీవితాల్లో మన పనిలో మనం బాగా చేయలేకపోయామంటే అది మన మీదే వేసుకోండి. నేను చేయలేదు, నేనే చేయలేదు. జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలు. హల్లెలూయా. అంటే నేనేమంటున్నానంటే ఎవరి మీద ఎవరినో నిందించొద్దు. తప్పపోయి నువ్వే, సక్సెస్కి నువ్వే, తర్వాత ఏదో నష్టం వచ్చినా నీ మీద వేసుకోవడం నేర్చుకుంటే నువ్వు దేవునికి నచ్చుతావు, జనాలకు కూడా నచ్చుతావు. ఇది నాదే పొరపాటు అంటే ఎంత బాగుంటుంది అసలు. ఆ మాట అందరుగా ఒక్కొక్కడికి పొడుచుకొచ్చేద్దాం ముక్కు మీద, ఇక్కడే ఉంటుంది ఎక్కడో పెడతారు. నాదండి, చాలా జాగ్రత్తగా ఇది నేర్చుకోకపోతే మన జీవితాల్లో చాలా పెద్ద ప్రమాదం. ఇంకో మాట అంటాను, 1 తప్పులు ఉన్న కడుపులో దాచుకొని మంచి చెప్పు. అందుకని లోకంలో అంటూ ఉంటారు, మంచి మాట అంట మైక్లో చెప్పాలంట, చెడు మాట చెవులో చెప్పాలంట. వాస్తవం కాదని చెప్పిన విషయాలనే వాస్తవ సత్యం. ఇవి గనక మానవుడు అర్థం చేసుకొని జాగ్రత్త చేసుకొని కనుక ముందుకెళ్ళగలిగితే వాడు విజయం సాధిస్తాడు, వాడి కుటుంబం విజయం సాధిస్తాడు, రేపొద్దున వాడు దేవునికి నచ్చుతాడు, రేపొద్దున మరి జనాలు కూడా సమాజంలో కూడా మనం నిలబడటానికి అవకాశం. ఇవాళ విజయం సాధించిన చాలా మంది ప్రముఖులు, బైబిల్లోనే కాదు బయట కూడా చాలా మంది ప్రముఖులు ఈ సూత్రాలే పాటించారు కనుకనే వాళ్ళు అనేక విషయాలు విజయం సాధిస్తూ ముందుకెళ్తున్నారు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎదగాలి, దీవించబడాలి, వర్ధిల్లాలి, మేలు పొందాలి అంటే ఈ జాగ్రత్తలు కలిగి ముందుకెళ్తాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే. ప్రార్థన చేసుకున్నాం, దయచేసి తల వంచాలి. చిన్న ప్రార్థన.